మేమైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆయన్ని. అంటే ఇప్పుడు జనాల కొంతమంది అయితే ఆయన వెళ్ళినందుకు హ్యాపీ ఫీల్ అవుతాం కాదు, కొంతమంది రెచ్చగొట్టారు కదా గేటు కూడా దాటినావు అని, దాని మీద ఆయన లోనికి వెళ్ళేటప్పటికి కొంచెం జనాలందరికీ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆయన గేటు దాటిన అన్న వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఆయన లోనికి వెళ్ళి ఇవాళ ఇప్పుడు హోంమంత్రి పదవిలో కూర్చునేటప్పటికి కొంచెం జనాలు ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రజా దర్బార్ అని ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆయన నిలబెట్టుకుంటే దాన్ని చేసేదానికి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర్చమంటున్నారు. ఆయన ఆల్రెడీ దానికి సంతకం పెట్టాను అంటున్నారు. అది అలాగే ఆయన కూడా ఏంటంటే జాగ్రత్తగా అన్నీ చేసుకొస్తూ ఉంటే మరి జనాలకి నమ్మకం కలిగిద్ది. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటే చాలు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా సామాన్య ప్రజలకు సామాన్య వ్యక్తి రావడానికి దీన్ని ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తారండి, ఇప్పుడు ఈయన ఫస్ట్ నుంచి సామాన్యంగా ఒక అవినీతి లేకుండా చేసుకొస్తున్నాడు. ఆయన అవినీతి లేకుండానే అన్ని జాగ్రత్తగా చేసుకొస్తాడని చెప్పి జనాలు అందరూ ఊహించుకుంటున్నారు. అది ఒకగానే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజా దర్బార్లో అదే 30,000 మందికి సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో అధికారులు కూడా ఆయన సూచనలు అయితే ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు వచ్చారు కదండి, ఇప్పుడు ఏంటన్నది ఇప్పుడు అది బయటికి లాగుతారు కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నారో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి మొత్తం. అప్పుడైతే వైసీపీలో పట్టించుకోలేదని చెప్పి అన్నారు ఆయన. ఇప్పుడు ప్రజెంట్ వచ్చారు కాబట్టి దాని మీద అవగాహన అంతా ఈయన లాక్కొస్తారని జనాలు అనుకుంటున్నారు. అది కొంతమంది వాళ్ళ కూటమి అంటే అలా కూటమి పెట్టిన హామీలన్నీ నెరవేరితే సామాన్యులకి లాభమే. మరి అంటే కొన్ని ఉన్నాయి, ఫ్రీ బస్సు అయ్యానని, అలాంటివి అయినా కొంచెం వాళ్ళు సరి చేసుకుంటే పర్లేదు. ఇప్పుడు అలాంటి ఫ్రీ బస్ అంటే కొంతమంది ఆటోలో ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది రావచ్చు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తామన్నారు. ఇది ఎంతవరకు అన్నదే చూడాలి, వెయిట్ చేసి చూడాలి.